అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చిక్కుడు గింజల మసాలా కర్రీ. చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ సీజన్లో ఎక్కువగా మనకి చిక్కుడు గింజలు అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ కర్రీ మాత్రం వెజ్ బిర్యానీకి చాలా బాగుంటుంది. అలాగే దోశ, చపాతీ, రోటీ వీటికి కూడా అద్దిరిపోతుందండి. సో ఈ స్పైసీగా టేస్టీగా ఉండే ఈ చిక్కుడు గింజల మసాలా కర్రీ ఎలా చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అలాగే వీక్లీ ట్వైస్ అయినా ఇలాంటి హై ప్రోటీన్ కర్రీ చేసుకోవడం ఈ సీజన్లో చాలా మంచిది. సో ముందు 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. దీంట్లోకి 1 కప్పు చిక్కుడు గింజలు చక్కగా వాష్ చేసి వేసుకోవాలి. మార్కెట్లో మనకి గ్రీన్ కలర్లో కూడా అవైలబుల్ ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. అలాగే కారానికి తగినంత 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే సరిపడా సాల్ట్ వేయాలి. నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా వేయాలి, అప్పుడే మనకి ఈ గింజలు స్పైసీగా బాయిల్ అవుతాయి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేయాలి. నెక్స్ట్ ఒక జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు వేయాలి. చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు వేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా వేయాలి. ఇవి రెండు చిటపట్లాడాక ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి, కాస్త కరివేపాకు వేసి. నెక్స్ట్ ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు, లేదు మనం టమాటా వేస్తాము అప్పుడైనా వేయచ్చు. ఇలా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దగ్గరుండి కలపాలి. ఈ ఆనియన్స్ మనకి పచ్చివాసన పోయి కొంచెం షేడ్ మారుతుండగా ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు మనకి చక్కగా బాయిల్ అయిపోవాలి, మొత్తం మగ్గిపోవాలి. కావాలంటే మూత పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇలా టమాటాలన్నీ మగ్గాక మనం కుక్కర్లో బాయిల్ చేసిన ఈ చిక్కుడు గింజల్ని వాటర్తో సహా వేసేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఈ పేస్ట్ వేసేయాలి. ఇప్పుడు కర్రీ మనకి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేయాలి. అప్పుడే మనకి ఈ కొబ్బరి పచ్చివాసన అనేది పోయి మంచి అరోమా వస్తుంది. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా వాటరీగా ఉంటే ఇంకొక 5 మినిట్స్ మనం లిడ్ పెట్టి వదిలేయాలి. ఈ టైంలో మాత్రం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. నేను వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. కావాలంటే ఈ టైంలో మనం కారం, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి ఇలా ఆయిల్ తేలుతూ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మాత్రం వెజ్ బిర్యానీకి ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. మనం చారు పెట్టుకునేలాగైతే ఇంకొంచెం దగ్గరికి మనం ఫ్రై చేసుకోవచ్చు. సో నేను వెజ్ బిర్యానీ కాబట్టి ఈ స్టవ్ని ఆపేసాను. అంతే అండి, చిక్కుడు గింజల మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.